హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఘాటైన రొయ్యల పులావ్ చేశాను. బయటైతే వర్షం పడుతుంది. ఇంట్లో నేను రొయ్యల పులావ్ చేశా. చాలా బాగుంది. అయితే దీని ముందుగా నేను మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నా అండి. ఆల్రెడీ నేను రైస్ కడిగి పెట్టేసి ఇప్పుడు దానికి నేను తాలింపు అనేది పెడుతున్నాను. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని మసాలా దినుసులు నేను వేసేసానండి. ఫ్రై అవుతున్నాయి. ఇందులో నేను మళ్ళీ ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా వేశాను. అవి వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశానండి. అది వేగుతుందండి. ఆ వేగే లోపల రొయ్యలని మసాలాతో మ్యారినేట్ చేస్తున్నాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేశాను అండి. అండ్ 1 ½ టీ స్పూన్ మసాలా పొడి వేశాను. 1 టీ స్పూన్ ఆఫ్ క్యూమిన్ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేశాను అండి. ఇందులో మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి కాబట్టి మసాలా పొడి అనేది నేను ఎక్కువ వేశాను. అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను అండి. కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను 3 టీ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను అండి. ఎక్కువైతే పెరుగు వేయట్లేదు, ఎందుకంటే రొయ్యలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు వాటర్ అనేది వచ్చేస్తుంది చాలా. పెరుగు ఇంకా ఎక్కువ వేస్తే అది ఇంకా వాటరే అయిపోతుందన్నమాట. అందుకని నేను కొంచెంగానే వేసి లెమన్ వేశాను ఒకటి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే రైస్‌కి నేను ఏదైతే తాలింపు కావాలో దాన్ని ఫ్రై చేసుకున్నా, అది వేగిపోయింది. ఇది నేను ఇప్పుడు రైస్‌లో యాడ్ చేసేస్తున్నాను. 1 కేజీ రైస్ తీసుకున్నానండి నేను. అలానే ఇందులో కూడా మసాలా కావాలి. పులావ్ కాబట్టి ఆ ఘాటు అనేది ఉండాలి కాబట్టి ఈ రైస్‌లో కూడా నేను 1 టీ స్పూన్ ఆఫ్ మసాలా పొడి వేశాను. ½ టీ స్పూన్ కొరియాండర్ అండ్ క్యూమిన్ వేశాను అండి. సరిపడినంత సాల్ట్ వేసి అది కుకింగ్ పెట్టేసాను నేను. అది కుక్ అవుతుంది. ఇప్పుడు నేను రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి వేశాను అండి సరిపడినంత. ఓన్లీ నేను నెయ్యితోనే ఇదైతే మొత్తం చేశాను రైసు అండ్ ఇది రొయ్యలది. అండ్ కొన్ని చిన్నగా కట్ చేసుకున్న కాజు వేసాను అండి. వాటితోటి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా దినుసులు ఏవైతే చూపిస్తున్నాను కదా, అవి యాడ్ చేశానండి. ఇవి యాడ్ చేసిన తర్వాత నేను పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. ఎందుకంటే ఇందులో వేగిన కరివేపాకు అనేది చాలా బాగుంటుంది. కాబట్టి అవి వేసిన తర్వాతే నేను ఏవైతే మసాలాతో పెట్టుకున్నానో రొయ్యలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసానండి. చూసారా ఎంత వాటర్ వస్తుందో? ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. వాటర్ అంతా ఆయిల్ వస్తుంది కదా, ఆ టైప్‌లో మనం ఇది ఆపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మనం వాటిని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మాడిపోతే ఈ విధంగా ఫ్రై చేయాలి. ఇవైతే చిన్న రొయ్యలే, టైగర్ రొయ్యలైతే కావు ఇవి. అందుకని కొంచెం అలా ఉన్నాయి. అందుకే వీటిని నేను పులావ్ చేయాలని అనుకున్నాను. దగ్గరికైతే వస్తుంది. ఇంకో 5 మినిట్స్ ఉంచుతానండి. ఇది చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే పైకొచ్చేస్తుంది. నేను మిగిలిన కొత్తిమీర అండ్ పుదీనా వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత ఈ రైస్ అయితే అయిపోయింది. ఇది నేనేం చేస్తున్నానంటే రైస్ అంతా వేరే బౌల్‌లోకి నేను ట్రాన్స్‌ఫర్ చేసి దాని పైన ఈ రొయ్యలు వేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా కొంచెం నెయ్యి వేసి ఒక 5-8 మినిట్స్ వరకు కూడా క్యాప్ పెట్టేసి ఉంచేసా అంటే ఫ్లేవర్ రావడానికి. చాలా బాగుంది. చూస్తున్నారు గదా! నేనైతే అది తీసాను. ఆ రొయ్యల పైన రైస్‌లో పెట్టుకొని, ఉల్లిపాయ పెట్టుకొని అది తింటే సూపరుంది అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వర్షంలో దీనికి ఈ ఘాటుకి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.